హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఆగండి 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 వెళ్ళొద్దు. ఈరోజు మీ అందరికీ కమ్మటి రెసిపీ చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి వేడి వేడి పొగలగక్కి అన్నము, దొండకాయ మసాలా కర్రీ, తర్వాత ఇదిగోండి బెండకాయలు వేసి చేసిన కమ్మటి మజ్జిగ పులుసు లేదా పెరుగు పులుసు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది వేడి తగ్గిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కమ్మటి రుచితో ఎండాకాలంలో అందరూ తినవలసిన రెసిపీ అనమాట. సమ్మర్ స్పెషల్ అనుకోండి. ఈరోజు ఇదే మా ఇంట్లో స్పెషల్. ఇది చూపిస్తాను పదండి. దొండకాయ మసాలా కర్రీ కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. చాలా అద్భుతంగా పెడతాను. ఏ రెసిపీ అయినా ఒకసారి చూసేయండి. ఇది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఇది కూడా అద్భుతంగా ఉందండి. ఇప్పుడైతే దొండకాయ మసాలా గురించి పక్కన పెట్టి బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. ఇది 350 గ్రామ్స్ వరకు బెండకాయని శుభ్రంగా కడిగి తుడిచి తేగులు లేకుండా 3 గంటలు లేదా నైట్ చేసేసుకోండి. కడిగి తుడిచి కోసి పక్కన పెట్టండి. పొద్దున్నే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అలాగే చేశానండి. ఈ సైజు ముక్కలు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ సైజు ముక్కలుగా చేసి శుభ్రంగా ఒకసారి కడుక్కోండి ముందే, తర్వాత తుడవండి, తర్వాత తరిగి పక్కన పెట్టండి. 3 గంటలన్నా పెట్టండి. ఇది వచ్చి 1/2 లీటర్ కమ్మటి పెరుగు రాత్రే తోడు పెట్టాను. పొద్దున్న తోడుకుంది పెరుగు. అద్భుతంగా ఉంటుందండి. పెరుగు కమ్మగా ఉంటే కూర, మసాలాలు బాగుంటే కూరలు సూపర్గా కుదురుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎండాకాలంలో ఖచ్చితంగా తినవలసిన రెసిపీ. మగవాళ్ళు బయట పనిచేసి వస్తుంటారు కదా, వాళ్ళకి వేసి పెట్టండి. మంచి ఒంట్లో వేడి తగ్గి చల్లగా ఉంటుంది. కడుపులో మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి, ఎందుకంటే బెండకాయలు అడుగంటకుండా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బెండకాయలు వేసి 1/2 స్పూన్ అంత ఉప్పు వేసి శుభ్రంగా మిక్స్ చేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 2-3 సార్లు కడుపుకుంటూ ఉడికించుకున్నాను. మెత్తగా ఉడికిపోయిందండి. ఇవి లేత బెండకాయలు, ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా 15 నిమిషాలకి బాగా ఉడికిపోయాయి. 1/2 లీటర్ పెరుగులో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి చిలికి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 స్పూన్ వరకు తిరగమాత గింజలు, 3 ఎండుమిరపకాయని తుంపి వేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి. ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండిలో 3 టేబుల్ స్పూన్లంత నీళ్ళు వేసుకొని బాకీలా కొట్టి పెట్టుకోండి. వేసుకుందాం, అదే గ్రేవీ చిక్కగా ఉండడం కోసం. ఈ లోపల ఉల్లిపాయలు కూడా బాగా వేగుతున్నాయి. 3 రెబ్బల కరివేపాకు వేసుకోండి. మీకు తినే అవకాశం ఉండి మీకు అజీర్తి అవుతుంది పడుతుంది అయితే ఖచ్చితంగా ఇంగువ స్కిప్ చేయకుండా వేసుకోండి. కొంతమందికి పడదండి, అందుకే చెప్తున్నాను. 1/2 స్పూన్ వరకు ఇంగువ, 1/2 స్పూన్ వరకు పసుపు, లీటర్ వరకు నీళ్ళు లేదా లీటర్న్నర, నేనైతే లీటర్న్నర వరకు నీళ్ళు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కారానికి బదులు నేను మిరియాల పొడి వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. మిరియాల పొడి 3/4 స్పూన్ వేసుకోండి. బాగా మరిగించండి. మరిగిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసి ఇంకొక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. కడుపులో చల్లగా ఉంటుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది. ముఖ్యంగా మగవాళ్ళకు పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా అద్భుతంగా కుదురుతుంది. ఇదిగోండి ఉప్పు వేసుకున్నాను రుచికి సరిపడా. సరిపోలేదనిపించింది, 1/4 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఈ విధంగా మరిగిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా మరిగిన తర్వాత బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు వేసుకుందాం. వేసే ముందు ఒకసారి ఉప్పు చూసుకోండి. నేను చూసుకున్నాను, ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను. కారం సరిపోకపోతే మిరియాల పొడి వేసుకోండి. వేయించి పెట్టుకుని బెండకాయలని ఇలాగా వేసేసుకోండి. బెండకాయలు వేసిన వెంటనే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా చిలుక్కున్న పెరుగు వేసేసుకోవడమే. అబ్బా ఎంత అద్భుతంగా ఉందోనండి, అమృతంలా ఉందండి. ఇది తింటుంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఆ బెండకాయ ముక్కలు తగులుతూ ఉప్పులో నూనెలో వేయించినవి అద్భుతంగా కుదిరిందండి ఈ కర్రీ మాత్రం. అయినా ఏ కర్రీ అయినా మనసు పెట్టి చేస్తే అద్భుతంగానే ఉంటుందండి. మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కొట్టి వెళ్ళండి. ఖచ్చితంగా లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి, సింపుల్గా చూపిస్తాను. ఎంత పెద్ద రెసిపీ అయినా లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు.